హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ మైత్రి థాట్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా అండి? ఫ్రెండ్స్, ఈరోజు ఒక మంచి ఫుడ్ బ్లాగ్తో మేము ముందుకైతే వచ్చేసాను. ఒక మంచి రెస్టారెంట్ స్టైల్ స్టార్టర్ రెసిపీతో మేము ముందుకు వచ్చేసాను. సో అదేంటో తెలుసా అండి? పన్నీర్ మెజెస్టిక్. ఇంట్లో అచ్చం హోటల్లో రెస్టారెంట్లో ఎలా చేసుకుంటామో, ఎలా టేస్ట్ వస్తుందో అదే టేస్ట్తోని, అంతే రుచితోని, అంతే అరోమాతోని సూపర్గా ఒక హాఫ్ అన్ అవర్లో చేసుకోవచ్చు. 5-15 నిమిషాలు 10 నిమిషాలు చేసుకునే రెసిపీ అని చెప్పి మీరు చేసుకునే టైము 40-45 మినిట్స్కి వెళ్ళిపోతుంది. అది కంపల్సరీగా అవుతుంది. కానీ చెప్పడం 5 నిమిషాలు 10 నిమిషాలు అని ఎలా చెప్తారో నాకు అర్థం కాదు. అందుకే నేను ఉన్నది ఉన్నట్టే చెప్తున్నాను. ఖచ్చితంగా 30-35 మినిట్స్ ఈజీగా పడుతుంది ఈ రెసిపీ చేసుకోవడానికి. బట్ కొంచెం శ్రమ పడ్డా కూడా ఇంటిల్ల బాల్ది, ముఖ్యంగా పిల్లలు సూపర్గా ఎంజాయ్ చేస్తారు. ఇంకా హాలిడేస్ వీకెండ్ వచ్చిందంటే ఈ రెసిపీ చేసి పెట్టండి. ఇంకా లొట్టలు వేసుకుంటూ ప్లేట్లు మొత్తం ఖాళీ చేస్తారు. అంత బాగుంటుంది. సో రెస్టారెంట్ స్టైల్ పన్నీర్ మెజెస్టిక్ రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాము. అంతకంటే ముందు మొదటిసారి మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే ఈ ఫుడ్ బ్లాగ్ తప్పకుండా లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసినట్లయితే నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్ మొబైల్కి వస్తాయన్నమాట. ఇంకేమాత్రం ఆలస్యం లేకుండా, మిమ్మల్ని ఊరించకుండా పన్నీర్ రెసిపీ రెస్టారెంట్ స్టైల్ పన్నీర్ మెజెస్టిక్ రెసిపీ స్టార్టర్లోకి వెళ్ళిపోదామా? పన్నీర్ మెజెస్టిక్కి కావాల్సిన పదార్థాలు, మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి పన్నీర్ అండి. నేను ఇక్కడ అమూల్ వారిది ఫ్రెష్ పన్నీర్ తీసుకున్నాను 200 గ్రామ్స్ వరకు. అలాగే అమూల్ వారిది ఫ్రెష్ క్రీమ్ కూడా తీసుకుంటున్నాను. సో ఫ్రెష్ క్రీమ్ కంపల్సరీ అంటే మనం రెస్టారెంట్ స్టైల్లో రెసిపీ చేస్తున్నాం కాబట్టి క్రీమ్ ఖచ్చితంగా ఉండాలండి. మీ దగ్గర క్రీమ్ లేకపోతే పాల మీద మీగడైనా వేసుకోవచ్చు. ఆ తర్వాత మిగతా ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఏంటంటే కొద్దిగా వెల్లుల్లి, అలాగే ఉల్లిపాయ ముక్కలు సన్నగా చాప్ చేసి పెట్టుకోవాలి, వెల్లుల్లి చాప్ చేసి పెట్టుకోవాలి, అలాగే క్యాప్సికమ్, తర్వాత కొద్దిగా కొత్తిమీర తరుగు, కరివేపాకు తరుగు. ఇవన్నీ కూడా రెడీ చేసి పెట్టుకున్నట్లయితే రెసిపీ ఈజీగా చేసేయవచ్చు. ఇవన్నీ కట్ చేసి పెట్టుకోవాలి. ముందుగా పన్నీర్ని మ్యారినేట్ చేసుకోవడం కోసం ఒక మిక్సింగ్ బౌల్లోకి 2 టేబుల్ స్పూన్ల చొప్పున మైదా పిండి, అలాగే మొక్కజొన్న పిండిని వేసుకోవాలి. మైదా పిండి లేకపోతే మీరు బియ్య పిండిని కూడా వేసుకోవచ్చు. ఆ తర్వాత ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ పసుపు, అలాగే టేస్ట్కి సరిపడా ఒక 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకోవాలి. అలాగే కొంచెం మిరియాల పొడి వేసుకోవాలి. కారం వేయట్లేదు. కొంచెం కలర్ కోసం కాశ్మీర్ రెడ్ చిల్లీ పౌడర్, కొద్దిగా అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకొని కొద్దిగా వాటర్ని వేసుకుంటూ మిర్చి పిండి బ్యాటర్ లాగా కలుపుకోవాలి. మరీ మందంగా కాదు, మరీ పలుచగా కాదు, మీడియం లాగా కలుపుకోవాలి. సో ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా కొద్దిగా వాటర్ని వేసుకుంటూ బ్యాటర్ని అయితే రెడీ చేసుకోవాలి. పన్నీర్ని మ్యారినేట్ చేసుకోవడానికి బ్యాటర్ ఎంత ఇంపార్టెంటో పన్నీర్ ముక్కల్ని కట్ చేసుకునే తీరు కూడా అంతే ఇంపార్టెంట్ అండి. నేనైతే షెఫ్ని కాదు, నేను ఇలా ఒక వేలు మందం సైజులో సన్నగా పొడుగ్గా, అంటే మన ఫింగర్ ఉంటుంది కదా చిటికన వేలు, ఆ సైజ్ అంతా షేప్లో అయితే కట్ చేసుకున్నాను. మరీ సన్నగా కట్ చేస్తే పన్నీర్ ముక్కలు మనం బ్యాటర్లో ముంచి ఆయిల్లో వేసేటప్పటికి తునిగిపోతుంది. కాబట్టి మరీ సన్నగా కాదు, మరీ దొడ్డుగా కాదు, మన చిటికన వేలంత సైజులో కొంచెం దొడ్డుగా కట్ చేసి పెట్టుకోవాలి పన్నీర్ ముక్కల్ని పొడుగ్గా. సో కట్ చేసి పెట్టుకొని బ్యాటర్లో ముంచి సో వేడి ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇందుకోసం స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ని వేసేసుకొని ఈ పన్నీర్ ముక్కల్ని బ్యాటర్లో ముంచేసి ఆయిల్లో వేసుకొని మంటని అడ్జస్ట్ చేసుకుంటూ వేయించుకోవాలి. మంటని హై ఫ్లేమ్లో పెట్టినట్లయితే బయటికి కలర్ వస్తుంది కానీ లోపల సరిగా కుక్ కాదు, పచ్చిగా అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి మంటని లో ఫ్లేమ్ టు మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. కొంతమంది కలర్ కోసం ఆర్టిఫిషియల్ కలర్స్ కూడా యూజ్ చేస్తూ ఉంటారు. అవి హెల్త్కి అంత మంచిది కాదు అని చెప్పేసి నేను రెడ్ చిల్లీ పౌడర్ కాశ్మీర్ వాళ్ళది వాడాను. మీకు ఒకవేళ కాశ్మీర్ రెడ్ చిల్లీ పౌడర్ అవైలబుల్గా లేకపోతే స్కిప్ చేసేయవచ్చు. కానీ కారానవాతం వేయొద్దండి, మిరియాల పొడి వేసుకోవాలి. పన్నీర్ మెజెస్టిక్ కోసం పన్నీర్ని డీప్ ఫ్రై చేసి పక్కన పెట్టేసుకున్నాం. ఇప్పుడు రీఫ్రై కోసం మరలా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకొని ఒక 3-4 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ ఆల్రెడీ కాగిందే ఉంది కాబట్టి నేను దాన్నే వేసేసుకొని ప్యాన్లోకి మొత్తం స్ప్రెడ్ చేసేసుకున్నాను. సో ఈ ఫ్రై చేసుకునే ప్రాసెస్ అయితే మొత్తం హై ఫ్లేమ్లోనే చేసుకోవాలి, మంటని లో ఫ్లేమ్లో పెట్టొద్దు. ఈ చైనీస్ రెసిపీకి కొంచెం ఇండియన్ స్టైల్కు తగలాలి అని చెప్పేసి ఇందులోకి నేను కొద్దిగా జీలకర్రని వేస్తున్నాను. జీలకర్ర కొంచెం వేగి ఆ అరోమా వచ్చిన తర్వాత ఇందులోకి సన్నగా చాప్ చేసి పెట్టుకున్న వెల్లుల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి. అల్లం ముక్కలు అయితే ఆప్షనల్ అండి, వేసుకోవాల్సిన అవసరం ఏం లేదు. ఈ స్టార్టర్ రెసిపీలో ఓన్లీ వెల్లుల్లే మెయిన్గా వేసుకుంటాము రీఫ్రై ప్రాసెస్లో. ఆ తర్వాత ఇందులోకి ఒక 5-6 పచ్చిమిర్చిల్ని పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోవాలి.
అలాగే 2 ఎండుమిరపకాయలని పొడుగ్గా వేసేసుకోవాలండి. చెప్పాను కదా ఇండియన్ స్టైల్ తగలాలి అని చెప్పేసి ఎండుమిర్చి వేస్తున్నాము. తర్వాత ఇందులోకి ఒక గుప్పెడు కరివేపాకు తరుగు, అలాగే సన్నగా చాప్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు, అలాగే కొద్దిగా కొత్తిమీర తరుగు వేసుకొని హై ఫ్లేమ్ మీద మంచిగా ఫ్రై చేసుకోవాలండి. చైనీస్ రెసిపీస్ ఏదైనా సరే స్టార్టర్స్, ఫ్రైడ్ రైస్లు ఇలాంటివి మన ఇంట్లో చేసుకుంటే ఖచ్చితంగా హై ఫ్లేమ్లోనే పెట్టాలి. అలా పెడితేనే అవి సరిగా కుక్కు అన్నట్టుగా కొంచెం మాడిన స్మెల్ కూడా దానికి తగిలి ఆ అరోమా టేస్ట్తో అదిరిపోతుంది రెసిపీ. మనం చేసే ఈ రెసిపీ అనేది కొంచెం ఇండియన్ స్టైల్ కూడా దీనికి అటాచ్ చేస్తున్నాం కాబట్టి ఇందులో మన ఇండియన్ ఇంగ్రీడియంట్స్ కూడా కొన్ని యాడ్ చేస్తాము. అందుకే కరివేపాకు అండ్ కొత్తిమీర కూడా. నెక్స్ట్ ఫైనల్లీ ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ కారం, వెజ్జెస్కి సరిపడా 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, కొంచెం వేయించి పొడి చేసుకున్న జీలకర్ర పొడి, అలాగే 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, ఒక చిటికెడంతా షుగర్ వేస్తున్నాను. సో అన్ని టేస్టులు బ్యాలెన్స్ అవ్వడం కోసము ఇంక ఈ వెజ్జెస్ అన్నిటికీ కూడా వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. హై ఫ్లేమ్ మీద కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల కాజు వేసుకోవాలి. కాజు స్టార్టింగ్లోనే వేస్తే ఏమవుతుందంటే మాడిపోతుందండి. ఎందుకంటే మనం హై ఫ్లేమ్లో చేస్తున్నాం కాబట్టి మాడిపోయి టేస్ట్ పోతుందని చెప్పేసి నేను లాస్ట్లో వేస్తున్నాను. పన్నీర్ ముక్కలు వేసే ముందు వేస్తున్నాను. ఇలా వేయడం వల్ల మంచిగా ఫ్రై అవుతుంది, మాడిపోదు. అందుకని ఈ టైంలో వేసుకోవాలి. సో కాజు ముక్కలు కొంచెం వేగిపోయిన తర్వాత 1/2 కప్పు పెరుగుని బాగా చిలగొట్టుకొని వేసుకోవాలండి. గడ్డలు అస్సలు వేయదు. అలా వేస్తే పగిలిపోతుంది. ఇలా మజ్జిగలాగా బాగా చిలగొట్టుకొని వేసేసుకొని వెజ్జెస్తోని పెరుగు బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి హై ఫ్లేమ్లోనే. చూసారా కొద్దిగా ఆయిల్ పైకి తేలుతుంది. ఇప్పుడు ఈ టైంలో మనం ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న పన్నీర్ మెజెస్టిక్ స్టిక్స్ని వేసేసుకోవాలండి. సో ఈ పన్నీర్ ముక్కల్ని వేసేసుకొని మనం ముందుగా పెరుగు అలాగే వెజ్జెస్ అన్నీ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, వాటితోని ఈ పన్నీర్ మెజెస్టిక్ ముక్కలు అంతా మంచిగా కలిసేలాగా హై ఫ్లేమ్లో మంటను పెట్టుకొని మంచిగా వేయించుకోవాలి, ఫ్రై చేసుకోవాలి. ఒక 3 to 4 మినిట్స్లో పన్నీర్ ముక్కలు అన్నీ కూడా పెరుగుతో బాగా కలిసేలాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఫైనల్లీ ఇందులోకి 3-4 టేబుల్ స్పూన్ల ఫ్రెష్ క్రీమ్ని వేసుకోవాలండి. ఈ ఫ్రెష్ క్రీమ్తోనే ఫైనల్ టచ్ అయితే అయిపోతుంది. ఎంత బాగుంటుందంటే ఈ రెసిపీ. నేనైతే ఈ రెసిపీని విస్మయ్ ఫుడ్ వాళ్ళ దగ్గర నుంచి చూసి నేర్చుకొని ట్రై చేసి మీకు చూపిస్తున్నాను. సూపర్గా వచ్చిందండి. మనలో మన మాట. కొంచెం కష్టపడాలి కానీ కష్టపడితే ఇష్టంగా తినొచ్చు. ఇది అలా స్టార్టరు బౌల్లో వేసుకొని తిన్నా పర్వాలేదు, మంచిగా చపాతీలు నంచుకొని తిన్నా పర్వాలేదు. ఎంత బాగుందో. వీకెండ్ స్పెషల్గా తప్పకుండా చేసి పెట్టండి మీ ఇంట్లో వాళ్ళకి. అలా పన్నీరు మంచిగా పెరుగులో క్రీమ్తో మిక్స్ అయ్యి కొంచెం దగ్గర పడేంత వరకు హై ఫ్లేమ్లో ఒక 5 నిమిషాలు మంటని అడ్జస్ట్ చేసేసుకుంటూ ఫ్రై చేసుకున్నారంటే వేడి వేడి పన్నీర్ మెజెస్టిక్ మన చైనీస్ ఇండియన్ స్టైల్ని తగిలేలాగా సూపర్గా చేసేసుకోవచ్చు. సూపర్ డిష్ అండి. సో రెగ్యులర్గా చేసుకోలేము ఎందుకంటే టైం పడుతుంది కాబట్టి ఎప్పుడైనా ఇంట్లో ఏదైనా స్పెషల్ అకేషన్స్ ఉన్నప్పుడు, పార్టీస్ ఉన్నప్పుడు, యానివర్సరీ, బర్త్డేస్, కిటీ పార్టీ అంటారు కదా, అలాంటి పార్టీస్ ఉన్నప్పుడు ఈ రెసిపీని చేసి పెట్టండి. సూపర్గా ఉంటుంది. ఫైనల్ టచ్ కొత్తిమీర తరుగు వేసేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఆనియన్తో నంచుకొని తింటే సూపర్గా ఉంటుంది. మస్ట్ అండ్ షుడ్గా ట్రై చేయండి. ఈసారి పన్నీర్ ఉంటే ఎప్పుడు చేసే పాలక్ పన్నీర్, పన్నీర్ బటర్ మసాలా, పన్నీర్ మసాలా కర్రీ ఇలాంటివి కాకుండా పన్నీర్ మెజెస్టిక్ ట్రై చేయండి. చాలా బాగుంటుంది. పిల్లలు పెద్దలు లొట్టలు వేసుకుంటూ ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు. సో ఇదే ఫుడ్ బ్లాగ్ పన్నీర్ మెజెస్టిక్ స్టార్టర్. సో తప్పకుండా రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో మీ అభిప్రాయం తెలియజేయండి. సో రెసిపీ నచ్చిందా? నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసినట్లయితే నెక్స్ట్ టైం ఇలాంటి మంచి మంచి ఫుడ్ బ్లాగ్స్, డివోషనల్ వ్లాగ్స్ కంటెంట్ ఉన్న వీడియోస్, షార్ట్స్ పెట్టినప్పుడు నోటిఫికేషన్ మీ మొబైల్కి వస్తాయి. నేను కలుస్తాను మరొక మంచి వీడియోతో. అంతవరకు థ్యాంక్ యూ. బాయ్. నమస్తే.